కేబినెట్ సమావేశంలో ఉన్నతాధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్. ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తున్నా ఎందుకిలా చేస్తున్నారని ఫైర్. అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారం కోసం కేబినెట్ సబ్ కమిటీ ఎందుకు వేయలేదని ప్రశ్న. అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారానికి సబ్ కమిటీ ఏర్పాటు. కేబినెట్ మీటింగ్లో మంత్రులకు చంద్రబాబు కీలక సూచనలు. డీఎస్సీపై వైసీపీ విమర్శలకు కౌంటర్లివ్వాలన్న సీఎం. వైసీపీ దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని ఆదేశం. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు వివరించాలని సూచన. కాసేపట్లో కూటమి నాయకులతో పవన్ కళ్యాణ్ భేటీ. ఉండవల్లి సీఎం క్యాంప్ ఆఫీస్లో కీలక సమావేశం. రాజ్యసభ ఎన్నికల ప్రక్రియపై కూటమిలో చర్చ. ఏపీలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద ఫోకస్. కీలక అంశాలపై చర్చించనున్న చంద్రబాబు, పవన్. కృష్ణా జలాల అంశంలో రేవంత్పై రామచంద్రరావు ఫైర్. సీఎం తెలంగాణ వాటాను కర్ణాటకకు బహుమతిగా ఇచ్చారని విమర్శలు. రాహుల్, డీకే శివకుమార్ మెప్పు కోసం ఈ పని చేశారని ఆరోపణలు. రాష్ట్రానికి అన్యాయం చేశారంటూ సీరియస్. అనంతపురం పట్టణం అంబేద్కర్ విగ్రహం ఎదుట వైసీపీ ఆందోళన. వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో నిరసన. హామీల అమల్లో కూటమి ప్రభుత్వం విఫలమైందన్న వైసీపీ నేతలు. హైదరాబాద్ అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం. కేఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్లో చెలరేగిన మంటలు. 10 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది. అదుపులోకి వచ్చిన మంటలు, కమ్ముకున్న పొగ. షాపింగ్ కాంప్లెక్స్లోని మొత్తం 30 షాపులు దగ్ధం. ఆసిఫాబాద్ అటవీ శాఖ ఆఫీస్ ఎదుట గొంది గ్రామస్తుల నిరసన. ఊరికి సరైన రోడ్డు సౌకర్యం లేక అవస్థలు పడుతున్నామంటూ ఆగ్రహం. ఏదైనా అనారోగ్యం వస్తే ఆసుపత్రికి చేరలేని దుస్థితిలో ఉన్నామని ఆవేదన. పాత రోడ్డు మరమ్మత్తు పనులకు అటవీ శాఖ అడ్డం పడుతోందని సీరియస్. మహబూబాబాద్లో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం. గంజాయి యూరిన్ టెస్ట్ కిట్లతో పరీక్షల్లో పెరిగిన వేగం. గంజాయి దొరికిన చోటే టెస్టులు చేస్తామన్న పోలీసులు. పరీక్షల్లో దొరికితే జైలుకే అంటూ వార్నింగ్. తిరుపతి జిల్లా రామచంద్రాపురంలో 2 కార్లు సీజ్. దొంగ నెంబర్ ప్లేట్లతో తిరుగుతుండటంతో పట్టుకున్న పోలీసులు. కేసులో నిందితుడి పేరును పోలీసులు మార్చారంటూ ఆరోపణలు. ఖమ్మం జిల్లా పెనుబల్లిలో వరుస చోరీలు. 2 రోజుల వ్యవధిలో మరోసారి రెచ్చిపోయిన దొంగలు. అర్ధరాత్రి 2 ఇళ్లలోకి చొరబడి నగలు అపహరణ. ఆధారాలు లభించకుండా కారంచల్లి పరా. దొంగల్ని త్వరగా పట్టుకోవాలంటున్న స్థానికులు. ఆదిలాబాద్ జిల్లాలో వాన బీభత్సం. బోధ్, ఇచ్చోడ, సిరికొండలో గాలులతో కూడిన భారీ వర్షం. సిరికొండలో వడగళ్ల వాన. తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న వర్షాల ఉధృతి. 2 రోజుల్లో రాయలసీమలోకి రుతుపవనాల ప్రవేశం. ఇవాళ కేరళం, తమిళనాడును తాకిన తొలకరి. వచ్చే వారం రోజులు ఏపీ అంతటా మోస్తరు వర్షాలు నమోదు. ఉత్తరాఖండ్ పర్యటన రద్దు చేసుకున్న రాహుల్ గాంధీ. వాతావరణం అనుకూలించక టూర్ క్యాన్సిల్. త్వరలో మళ్లీ కలుద్దామంటూ కాంగ్రెస్ అగ్రనేత ట్వీట్. ఈ నెల 8న ఢిల్లీ వేదికగా ఇండియా కూటమి సమావేశం. రాహుల్ గాంధీ అధ్యక్షతన జరగనున్న మీటింగ్. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత టీవీకేకి కాంగ్రెస్ సపోర్ట్. హస్తం పార్టీతో సంబంధాలు తెంచుకున్న డీఎంకే. ఇండియా కూటమి మీటింగ్కు డీఎంకే హాజరుపై లేని స్పష్టత.